డే 26 కి స్వాగతం. టుడే వీడియో మనం జమినీతో మాట్లాడేది కాదు పెడుతుంది వాళ్ళ కొత్త వీడియో అన్నమాట. వీడియో వచ్చేసి మనం లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేసాం ఇవాళ మార్నింగ్. ఏంటంటే మనం ఎవ్రీడే గుంటూరు వెళ్తాం, అది మీకు తెలుసు. ఎందుకంటే నేను బ్లాగ్స్ లో మన షార్ట్ వీడియోస్ లో అయితే గుంటూరు గురించి ఎక్కువ చూపిస్తాను మన వీడియోస్ లో. బట్ నేను ఇవాళ లైవ్ లో ట్రూగా ఫేస్ చేసిన సిచ్యువేషన్, ఫస్ట్ టైం డబ్బులు కోసం నేను కంటిన్యూ పెట్టుకోవడం జరిగింది. ఎవ్రీడే నాకు మార్నింగ్ మా డాడీ మనీ అనేది ఇస్తారు, మనీ అనేది ఎప్పుడు ఆపరు. బట్ కొంచెం ఇబ్బందుల వల్ల ఇవ్వడానికి వాళ్ళకి సహకారం అవ్వలేదు. సో దానివల్ల మనం ఎర్లీ మార్నింగ్ ఇంతకుముందు ఒక టిఫిన్ షాప్ అయితే ప్రమోట్ చేసి మీకు ఒక ఐడియా ఉండింది. ఆ షాప్ కాడ టిఫిన్ చేయడానికి వెళ్దామంటే ఫస్ట్ నా అక్కడ మనీ లేదు. మనీ లేకపోవడం వల్ల అది అడిగితే మనకి టిఫిన్ ఇస్తారు, బట్ ఎందుకు అడగలేకపోయామంటే అప్పు చేస్తే మనం సంపాదించే ఏజ్ అయినా, బట్ మనం చేస్తున్న ట్రైనింగ్ కోసం మనకి రూపాయి మనీ రాదు. కాబట్టి ఇంట్లో వాళ్ళని ఎందుకు ఫోర్స్ చేయటం, వాళ్ళకి మనం ఎలా భారం అవటం దేనికి అని చెప్పి కడుపు చంపుకొని ఉంటే నాకు ఫస్ట్ టైం మర్చిపోయింది. ఈ డబ్బుల కోసమేనా నేను అంత దూరం నుంచి ఇక్కడికి వస్తుంది, ఈ డబ్బు లేకపోవడం వల్ల నేను ఇవాళ తినలేకపోయానని చాలా హర్ట్ అయ్యాను. నాకు ఎలా చెప్పాలో కూడా నాకు అంత ప్రాపర్ గా తెలియదు. ఎందుకంటే నేను ఏదో యూట్యూబ్ చేయాలని చేస్తున్నాను, బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఎలా చేయాలి, ఎలా స్టెప్అప్ చేయాలని నాకు ఎవరు గైడెన్స్ లేదు. చాలా ఛానల్స్ ఉన్నాయి, చెక్ చేసేంత టైం కూడా నాకు దొరకట్లేదు. బట్ నా హార్డ్ వర్క్, నా కన్సిస్టెన్సీకి నేను చేసుకుంటా పోతా. నాకు ఏదో ఒక రోజు అంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు నేను ఇంకా కాన్ఫిడెన్స్ గా చెప్పడానికి ట్రై చేస్తా. కానీ నా చిన్న సజెషన్ ఏంటంటే, నా వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఇది పెద్ద మాట అయినా కానీ చిన్న మాట అయినా కానీ నేను నిజాయితీగా చెప్తున్నా, ఈ ఏజ్ లో కనుక మనం కష్టపడి సంపాదించకపోతే మన ఏజ్ పెరిగే కొంది ఫ్యూచర్ లో మనకంటూ ఒక ఫ్యామిలీ బిల్డ్ అయినప్పుడు నరకం కన్నా దారుణంగా అయితే ఉండేది. ఎందుకంటే అది వాళ్ళు ఆ రోజు రియలైజ్ అవుతారు. మీరు కనుక మంచిగా సపోర్ట్ ఇస్తే ఇంకా ఫాస్ట్ గా గ్రో అవ్వచ్చు. నాతో పాటు మీరు కూడా కన్సిస్టెన్సీగా యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోస్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు అయితే కామెంట్ చేయండి, నేను మీకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటాను. నేను ఈ వీడియోలో చెప్పొచ్చేది ఏంటంటే, మీకు వచ్చినంత వరకు కష్టపడండి. ఏదైనా కానీ, ఏ విషయంలో అయినా ఖచ్చితంగా ఏదో రోజు మనకంటే ఒక రోజు వస్తుంది. ఎప్పుడైనా కానీ కష్టపడినోడు అక్కడ ఓడిపోయింది లేదు. మనం ట్రై చేద్దాం, మనం గెలుద్దాం. మీరు నాతో పాటు వస్తే కనుక సపోర్ట్ చేయండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. 27 వీడియోలో కలుసుకుందాం. Bye bye.